గుంటూరు జిల్లా యామర్రులో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి వీరంగమే సృష్టించారు. ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై ఎల్లో మూకలు కర్రలు రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ మూకల అరాచకంపై పోలీసులు విచారణ చేపట్టకుండా తమను స్టేషన్కు పిలిపించి బెదిరించారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చమూకల అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రతినిత్యం ఏదో ఒక చోట ఇదే రిపీట్ అవుతున్న సిచ్యువేషన్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా పచ్చమూకలు చేస్తున్న దాడుల్ని ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం ఈ ఘటన పూర్వపల్లాలంటే అప్డేట్ చెప్పండి. గుంటూరు జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. తెలుగుదేశం బృందాలు రెచ్చిపోతున్నారు. పోలీసులు వారికి ఒత్తాసు పడుతూ వారికి కాపలా కాస్తున్నారు. పొట్టి చెరుకూరు మండలం యామరులో 2 రోజుల క్రితం తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు. భారీ స్థాయిలో కర్రలు తీసుకుని స్వైర వ్యవహారం చేశారు. గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దాదాపు 100 మంది ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై పడి చింపేసి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మళ్ళీ సెకండ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఏవైతే తెలుగుదేశం నాయకులు చింపేశారో అదే స్థానంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం నాయకుల దౌర్జన్యంపై కేసు కట్టాల్సిన పోలీసులు బాలకృష్ణ అనే సిఐ కొత్తగా వచ్చారు. అదే రోజు ఆయన పోస్టింగ్ తీసుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పిలిచి మీరు ఫ్లెక్సీలు తీసేయనంటూ బెదిరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుని పిలిచి నువ్వు ఫ్లెక్సీలు తీయించే బాధ్యత మీరే. ఈ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎట్లా పెడతారంటూ 2 రోజుల నుంచి స్టేషన్ పిలిపించి బెదిరిస్తున్నారు. లేకపోతే మీ మీద కేసులు పెట్టి లోపల తోస్తారని కూడా బాలకృష్ణ అనే సిఐ బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికే మా మీద దాడి చేశారు తెలుగుదేశం నాయకులు, వాళ్ళ మీద కేసులు కట్టమని పోలీసులు ప్రాధాన్యపడిన వారు మాత్రం కోణంలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీసులు బెదిరిస్తున్న వైనం గుంటూరు జిల్లాలో ఉంది అని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ అశోక్.